వీరభద్ర స్వామి దేవాలయం యనమగల. ఈ దేవాలయం 14వ శతాబ్దంలోని ఇది చోళరాజులు ప్రతిష్ఠించారు. మల్లయాచార్యులు గారిని మల్లయాచార్యులు గారు శ్రీ వీరభద్రేశ్వర స్వామి విగ్రహాన్ని, నందీశ్వర విగ్రహాన్ని చేయించుకొని వేరే చోట ప్రతిష్ఠకని వెళ్తుంటే దారిలో పొద్దుపోయింది. ఇక్కడ గుడి ముందర మర్రి చెట్టు ఉంటే ఈ మర్రి చెట్టు దగ్గర ఆగారు. ఆగి ఈ స్వామివారు ఆ మల్లయాచార్యులకి కల్లో కనిపించి ఈ వీరభద్ర స్వామి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠ చేయాల్సింది, నేను ఇక్కడే ఉంటాను అని ఆ కల్లో కనబడి ఆ మల్లయాచార్యులు గారు చెప్పాడు. చెప్తే అప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి నాకు డబ్బు కావాలి కదా, ధనం ధాన్యం ఎక్కడి నుంచి వస్తాయంటే పొద్దున్నే దున్నపోతుల్ని వదులు నీకు ప్రత్యామ్నాయం చూపెడతాను పొద్దున్నే అని చెప్పాడు. వీరభద్ర స్వామి కల్లో కనిపించి అంత పొద్దున్నే దున్నపోతుల్ని వెనక చెరువు ఉంటే చెరువులోకి నీళ్ళకు వదిలాడు. ఆ చెరువులోకి దున్నపోతులు వెళ్ళి అక్కడ స్నానమాడి బయటకు వచ్చేటప్పుడు లంకి బిందులు తీసుకొని కొమ్ములకు తగిలించుకొని వచ్చినాయి. ఆ డబ్బుతో ఇక్కడ శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారిని, నందీశ్వరుణ్ణి 14వ శతాబ్దంలో ప్రతిష్ఠించారు. తర్వాత చోళరాజులు దీనికి ముఖమండపం కట్టించి ఆ వీరభద్రుడి శాంతి కోసం అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇది ఈ యొక్క దక్షిణ వీరభద్ర స్వామి యొక్క ప్రతిష్ఠ.